హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనున్న వేళ టీఆర్ఎస్ బీజేపీల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు బహిరంగ లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 6 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని ఆ లేఖలో హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతూనే ఉందన్నారు. తెలంగాణకు మంజూరైన ప్రాజెక్టులను కూడా రద్దు చేసి తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఇలాంటి బీజేపీకి తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగితే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టడానికి అనేక విషయాలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ పౌరునిగా, రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ప్రజల తరఫున 18 ప్రశ్నలను అడుగుతున్నట్లు చెప్పారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పి బీజేపీ నైతికతను నిరూపించుకోవాలని బండి సంజయ్ను కోరారు. ఓ తెలంగాణ ప్రజాప్రతినిధిగా విఘ్నతతో ఆలోచించి తన లేఖపై స్పందించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు లేఖలో ప్రస్తావించిన 18 ప్రశ్నలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో అప్పటి 10 జిల్లాల సరిహద్దులతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఆ చట్టానికి తూట్లు పొడిచి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. కనీసం తెలంగాణ రాష్ట్రానికి సమాచారం కూడా ఇవ్వలేదు. ఇది సమైక్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? 7 మండలాలను వేరే రాష్ట్రంలో కలపటం మీరు చేసిన అన్యాయం కాదా? ఇక రెండవది, తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమైన 460 మెగావాట్ల లోయర్ సీలేరు హైడర్ పవర్ ప్లాంట్ను బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అప్పగించింది. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేసే సీలేరు ప్లాంటు పోవడం వల్ల తెలంగాణకు ప్రతి ఏడాది 500 కోట్ల నష్టం వస్తుంది. సీలేరు ప్లాంట్ను తెలంగాణకు కాకుండా చేయటం మీరు చేసిన ద్రోహం కాదా? ఏటా 500 కోట్ల నష్టం వస్తున్నా దానికి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకపోవటం మీరు చేసిన దారుణమైన అన్యాయం కాదా? ఇక మూడవది, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఇనుప ఖనిజాలున్నాయి. కాబట్టి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. సమైక్య పాలకులు బయ్యారం గనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుంటే తెలంగాణ ప్రజలు ఉద్యమించి అడ్డుకున్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడితే కోయ గిరిజన యువకులకు ఉపాధి దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కూడా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని హామీ ఇచ్చారు. చట్టం ప్రకారం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు. అలాంటి బయ్యారం గనులను ఉపయోగించి స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టడం లేదు? విభజన చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం ఎందుకు విస్మరించింది? ఇది మీరు తెలంగాణ ప్రజలకు చేసిన మోసం కాదా? ఇక నాలుగవది, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఐటీ క్లస్టర్ల ఏర్పాటుకు, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల స్థాపనకు ఉపయోగపడే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ను మంజూరు చేసింది. 50,000 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఐటీఐఆర్ ద్వారా 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా 15 లక్షల మందికి ఉపాధి కల్పించేలా క్లస్టర్లు, యూనిట్ల స్థాపనకు ప్రణాళిక సిద్ధమైంది. కానీ 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను ఉపసంహరించుకున్నారు. గుజరాత్ లో గిఫ్ట్ సిటీ పేరున గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ ఏర్పాటుకు కేంద్రం నిధులిచ్చింది. ఢిల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ కు నిధులిచ్చింది. మరి హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎందుకు రద్దు చేసింది? ఇది మీరు తెలంగాణను ఆర్థికంగా తీసిన దెబ్బ కాదా? ఇక ఐదవది, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని ఎప్పటి నుంచో వరంగల్ జిల్లా ప్రజలు ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల్లో బీజేపీ కూడా పాల్గొంది. యూపీఏ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని మాటిచ్చింది. కేంద్రం కోరిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాజీపేట సమీపంలో వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూమిని గుర్తించింది. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాజీపేటకు మంజూరైన వ్యాగన్ ఫ్యాక్టరీని రద్దు చేసింది. వ్యాగన్ ఫ్యాక్టరీ లాంటి పెద్ద పరిశ్రమ రావటం వల్ల వరంగల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చేవి. అలాంటి బృహత్తర ఫ్యాక్టరీని ఎందుకు రద్దు చేశారు? ఇది మీరు తెలంగాణకు చేసిన అన్యాయం కాదా? ఇక ఆరవది, తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల విషయంలో అన్యాయం జరిగిందనే ఆవేదనతో. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య విధానాల ఫలితంగా నీళ్లను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతున్నాం. దేశంలో ఎప్పుడైనా సరే కొత్త రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రానికి నది జలాల్లో కేటాయింపులు జరపాలని చట్టం చెబుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్లు దాటి 7 ఏళ్లు వచ్చినా ఇంతవరకు నీటి కేటాయింపులు ఎందుకు చేయలేదు? నీటి కేటాయింపులు చేయకుండా ప్రాజెక్టుల విషయంలో తలెత్తే అభ్యంతరాలను ప్రోత్సహిస్తున్నారు. ఇది మీ కపట నీతికి, మీ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? ఇక ఏడవది, తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక నీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. కనీసం ఒక్క ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఆర్థిక సహాయం చేయాలని ఎన్నోసార్లు కోరాం.
తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవటం వివక్ష కాదా? ఎందుకు తెలంగాణ పట్ల విద్వేషంతో వ్యవహరిస్తున్నారు? ఇక 8వది, నీతి ఆయోగ్కు స్వయంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు. తెలంగాణలో సాగునీటి వనరుల అభివృద్ధికి మిషన్ కాకతీయ మంచినీటి వసతి కల్పనకు మిషన్ భగీరథ గొప్పగా అమలు చేస్తున్నారని నీతి ఆయోగ్ కితాబునిచ్చింది. ఇవి దేశానికే గర్వకారణమైన కార్యక్రమాలు కాబట్టి మిషన్ భగీరథకు 19,000 కోట్లు, మిషన్ కాకతీయకు 5,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సాయంగా అందించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. స్వయంగా ప్రధానమంత్రి అధ్యక్షత వహించే నీతి ఆయోగ్ మొత్తం 24,000 కోట్ల రూపాయలు సిఫారసు చేసినా బీజేపీ ప్రభుత్వం కనీసం ₹1 కూడా ఇవ్వలేదు. మిషన్ భగీరథను స్వయంగా ప్రధానమంత్రి ప్రారంభించారు, కానీ ఆయన అధ్యక్షతన ఉండే నీతి ఆయోగ్ సిఫారసులను అమలు చేయలేదు. ఇది నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే బీజేపీ విధానం కాదా? ఇక 9వది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఇంకా ఆంధ్రాకు చెందిన 1153 మంది విద్యుత్ ఉద్యోగులు రాష్ట్రంలోనే పనిచేస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని వారిని పంపించాలి. కానీ కేంద్రమా నాంచివేత వైఖరి అవలంబించింది. ఫలితంగా 6 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఉద్యోగులను భరిస్తుంది. ఏటా 1000 కోట్ల భారం పడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కాదా? ఇక 10వది, తెలంగాణ రాష్ట్రానికి 3,155 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవానికి కేవలం 1,300 కిలోమీటర్లకు మాత్రమే నిధులు విడుదల చేసింది. ఇంకా 1,855 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నిధులు ఇవ్వలేదు. పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. మంజూరు చేసిన జాతీయ రహదారులకు నిధులు ఆపేయటం, అనుమతులు ఇవ్వకపోవటం తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం కాదా? ఇక 11వది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చే 2,016 రూపాయల పెన్షన్లో 1,600 కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది అని అబద్ధాలాడారు. నిరూపించమని సవాల్ విసిరితే పారిపోయారు. పెన్షన్లలో మీ వాటా కేవలం 200 రూపాయలు మాత్రమే, అది కూడా కొద్ది మందికే ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 39.5 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుంటే మీరు కేవలం 6 లక్షల మందికి మాత్రమే 200 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. మిగతా 33.5 లక్షల మంది పెన్షనర్లకు మీ వాటా ఎందుకు చెల్లించడం లేదు? అందరికీ మీరు 200 రూపాయలు చొప్పున ఇస్తే ఏడాదికి కేంద్రం నుంచి రావాల్సింది 948 కోట్ల రూపాయలు, కానీ ఇస్తుంది 210 కోట్ల రూపాయలు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల కోసం ఏటా 12,000 కోట్ల రూపాయలు వ్యయం చేస్తుంటే అందులో మీ వాటా కేవలం 210 కోట్ల రూపాయలు మాత్రమే. తెలంగాణలో అర్హులైన అందరికీ కాకుండా తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే పెన్షన్ ఇవ్వటంలో మీ ఉద్దేశం ఏంటి? ఇక 12వది, దేశంలో 4 లక్షల కోట్ల వ్యయంతో కొత్తగా 100 ఎయిర్పోర్ట్లు నిర్మిస్తామని 2020-21 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వరంగల్లో నిజాం కాలం నుంచే విమానాశ్రయం ఉంది. సమైక్య పాలనలో అది మూతపడింది. వరంగల్ విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కోరుతుంది. కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి భూసేకరణకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. దేశంలో 100 కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించే ప్రణాళికలో వరంగల్ విమానాశ్రయం ఎందుకు లేదు? బీజేపీ ప్రభుత్వం వరంగల్ విమానాశ్రయాన్ని ఎందుకు పునరుద్ధరించడం లేదు? ఇది చిన్న చూపు కాదా? ఇక 13వది, నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ పేరిట స్కీమ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్స్ పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా టెక్స్టైల్ రంగాభివృద్ధికి నిధులు కేటాయిస్తుంది. ఎగుమతులు, ఉత్పత్తి, తయారీ యూనిట్లకు స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించింది. మరి దేశంలోనే అతిపెద్దదైన టెక్స్టైల్ పార్కును వరంగల్లో నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎందుకు ఈ పథకాలను వర్తింపచేయడం లేదు? టెక్స్టైల్స్ డెవలప్మెంట్ నిధులను తెలంగాణకు ఎందుకు ఇవ్వటం లేదు? ఇది బీజేపీ ప్రభుత్వపు దుర్నీతి కాదా? ఇక 14వది, ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇక 15వది, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. వారికి సామాజిక న్యాయం జరగాలి. ఎస్సీ వర్గీకరణ చేయాలని, ఎస్టీల రిజర్వేషన్ను 6 నుంచి 10% పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? అసెంబ్లీ తీర్మానాన్ని ఎందుకు మూలన పెట్టింది? ఇది బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చేస్తున్న అన్యాయం కాదా? ఇక 16వది, ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఉండాలనేది మొదటి నుంచి అమలవుతున్న విధానం. కానీ తెలంగాణ రాష్ట్రంలో 9 మాత్రమే ఉన్నాయి. మిగతా 24 జిల్లాలకు నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోవటం లేదు. తెలంగాణలో విద్యా వసతుల పట్ల ఇది కేంద్రం నిర్లక్ష్యం కాదా?
ఇక 17వది నర్మదా నది ప్రక్షాళన చేయడం ద్వారా అహ్మదాబాద్ నగరాన్ని, గంగా నదిని ప్రక్షాళన చేయడం ద్వారా వారణాసి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చింది. మరి హైదరాబాద్ నగరం మధ్యలోని మూసీ నది ప్రక్షాళన గురించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? హైదరాబాద్ నుంచి ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రులైన వారు ఎందుకు మూసీ ప్రక్షాళనకు నిధులు తేవటం లేదు? ఇది వివక్ష కాదా? మీది చేతగానితనం కాదా? ఇక 18వది 13వ ఆర్థిక సంఘం గడువు 2015తో ముగిసింది. 14వ ఆర్థిక సంఘం గడువు 2020 మార్చితో ముగిసింది. కానీ కేంద్రం 13వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా 1129.93 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 14వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా 817.61 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ముగిసిన రెండు ఆర్థిక సంఘాలకు కలిపి 1947.54 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలి. 15వ ఆర్థిక సంఘం కాలం నడుస్తున్నప్పటికీ గడిచిన రెండు ఆర్థిక సంఘాల నిధులను ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. విభజన బిల్లు ప్రకారం తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా 450 కోట్లు ఇవ్వాలి అంటూ హరీష్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయటం లేదు. 2017-18 ఆర్థిక సంవత్సరం నుండి గడిచిన ఆర్థిక సంవత్సరం వరకు 2856 కోట్ల రూపాయల ఐజీఎస్టీ బకాయిలను కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలి. ఆ నిధులను ఎందుకు విడుదల చేయటం లేదు? జీఎస్టీ చట్టం తెచ్చినప్పుడు రాష్ట్రాలకు అనేక హామీలు ఇచ్చారు. ఆదాయ వృద్ధి రేటు 14% లోపు ఉంటే పరిహారం చెల్లిస్తామని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం తెలంగాణకు 5,926 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలి. ఎన్నిసార్లు అడిగినా మభ్యపెట్టే మాటలే తప్ప ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటం లేదు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 12,000 కోట్ల వరకు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను విడుదల చేయకపోవటం వివక్ష కాదా? కేంద్రం నుంచి రావాల్సిన నిధులను బీజేపీ ప్రభుత్వం నిలిపివేయటం వల్ల తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు అమలు ఇబ్బందిగా మారుతుంది. దీనికి కేంద్రానికి బాధ్యత కాదా? బీజేపీ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు ఎందుకు అడగటం లేదు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాల్లో మచ్చుకు కొన్ని మాత్రమే నేను అడిగాను. వాటికి అంశాల వారీగా సమాధానం చెప్పాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. మీరు తెలంగాణ బిడ్డ, బీజేపీ నాయకులు అయినప్పటికీ పుట్టిన గడ్డకు మేలు చేయాల్సిన బాధ్యత ఓ ప్రజాప్రతినిధిగా మీపై ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు కేంద్రం చేసే అన్యాయాలను సవరించే ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కానీ, మేక్ ఇన్ ఇండియా స్కీముల్లో కానీ, ఆత్మ నిర్భర్ భారత్ లాంటి విధానాల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వాటా దక్కటం లేదో వివరించండి. తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో భాగం కాదా? తెలంగాణ ప్రజలు ఈ దేశ జనాభా లెక్కల్లోకి రారా? లేకుంటే తెలంగాణను బీజేపీ వదిలేసుకుందా? స్పష్టత ఇవ్వండి అని లేఖలో ప్రస్తావించారు. ఇక తెలంగాణకు అన్యాయం చేసే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతారా? లేకుంటే ప్రజల తరఫున కేంద్రంతో కొట్లాడతారా తేల్చుకోవాలంటూ హరీష్ రావు ఆ లేఖలో పేర్కొన్నారు.